వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నాగరికతకు చిహ్నంగా ఉండాల్సిన రహదారులు మహానగరంలో నరకం చూపిస్తున్నాయి. మంత్రి పర్యటించి వెళ్లి 3 వారాలు గడిచిన నగర నడిబొడ్డున ఎక్కడి గోతులు అక్కడే. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లు. ఒకళ్ళు పూడుస్తుంటే మరొకళ్ళు తవ్వేస్తూ జనంతో ఆడుకుంటున్నారు. రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి చేరతామన్న గ్యారంటీ లేదు. ఎక్కడ ఏ గొయ్యి పొంచి ఉందో ఎవరికీ తెలియదు. దారుణంగా తయారైన రోడ్లపై ప్రయాణం జనానికి చుక్కలు చూపిస్తోంది. మంత్రి చెప్పినా మారని రోడ్లపై ఎన్టీవీ స్పెషల్ డ్రైవ్. సమీక్షలు, సూచనలు, హెచ్చరికలు ఇవేవి అధికారుల చెవికెక్కడం లేదు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోనూ రోడ్లు దారుణాతి దారుణంగా ఉన్నాయి. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మోతీనగర్, హైటెక్ సిటీకి వెళ్లేందుకు షార్ట్ కట్ గా ఉన్న కళ్యాణ్ నగర్ లో రహదారులు ధ్వంసమయ్యాయి. రోడ్డు కోసుకుపోయి ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకునేవారే లేరు. ప్రస్తుతం మనం కళ్యాణ్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. కృష్ణకాంత్ పార్క్ నుంచి దాదాపు ఇటు ఎర్రగడ్డ, కూకట్పల్లి పోయే రూటు, ఇటువైపు మోతీనగర్, హైటెక్ సిటీ వెళ్ళే రూటు, ఆ తర్వాత నెక్స్ట్ ఇటువైపు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళే రూటు కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని చూడొచ్చు. దాదాపు ఘోరంగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేకమైన రోడ్లు దాదాపు ఈ ప్రాంతంలో చీలికలతో ఏర్పడి గుంతలు గుంతలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు రోడ్డు ఉంది, మరోవైపు ఆ రోడ్డు తెగిపోయినటువంటి పరిస్థితిగా ఉంది. మట్టి తేలుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. హైదరాబాద్లో రోడ్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్ వాటిని సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలని చెప్పి కూడా చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎగుడు దిగుడులు ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ 2 వీలర్స్ కానీ అలాగే ఎవరైనా సైకిల్ మీద వెళ్ళా కానీ పడే సిచ్యువేషన్ ఉంది. దాదాపు కొనగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మూలంగా చాలా యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మంత్రి ఈ చాలాసార్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదే చెప్పడం జరిగింది. ప్రధాన మార్గాల్లో ఉన్న రోడ్లను బాగు చేయండి అని కూడా స్పష్టంగా చేయడం జరిగింది. ఇక్కడ స్వయంగా ఆయన విజిట్ కూడా చేయడం జరిగింది. విజిట్ చేసినా కానీ ఎలాంటి పురోగతి లేదని చెప్పడానికి ఇక్కడ మనకు నిదర్శనం కనిపిస్తుంది. ఇక్కడ రోడ్లు తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు రోడ్లు తవ్వుతూ ఉండడం మూలంగా అనేక సార్లు యాక్సిడెంట్ జరగడం జరిగింది. చూడండి, ఇటు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా బస్సులు కూడా పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నటువంటి రకంగా ఇక్కడ సిచ్యువేషన్లు ఉన్నాయి. చాలామంది స్థానికులు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతున్నా కానీ వర్షం మూలంగా కూడా చాలాసార్లు పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పిన ఆదేశాలు ఉన్నప్పుడు అందులో భాగంగా ఇక్కడ తవ్వినటువంటి చెత్త అంతా కూడా ఇటువైపు పడేశారు. దాని మూలంగా ఎవరైనా రాత్రిపూట పడినా కానీ భారీగా దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఏదైనా డెబ్రీస్ తీసి ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేయాలని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ అవేవి కూడా పాటించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం డిప్యూటీ మేయర్ బాబా ఫైజుద్దీన్ కూడా రెగ్యులర్గా ఇదే రూట్లో వెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు ఈ యొక్క రోడ్ల స్థితిని కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్డు దాదాపు ఇలా 1.5 మీటర్ వరకు ఇలానే ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. జనాలు ఈ రోడ్లు బాగలేకపోయినా కానీ వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలనే ఉద్దేశంతో కూడా రోడ్స్ని భరిస్తూ కూడా వెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ TSPDCL వాళ్ళు తవ్వినటువంటి గుంతల మూలంగా దాదాపు ఎవరైనా రాత్రిపూట ఇటువైపు నుంచి వచ్చి పడే వాళ్ళు ఉన్నా కానీ ఈ రోడ్లో పడినా కానీ ఎవరు బాధ్యత వహిస్తారన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి ఇది లేదని చెప్పుకోవచ్చు. ఈ గుంతల్ని దాదాపు 1.5 పాటుగా ఇలానే వదిలేయడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిపోతున్నటువంటి జనాలు కూడా రెగ్యులర్గా ఈ బాధ ఉంటుంది. కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితులు తమ గమ్యాలకు చేరుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు. ప్రతిరోజు ఇదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తే మీరు రెగ్యులర్గా ఇక్కడ తిరుగుతుంటారు కదా, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి? చాలా ఇబ్బంది అవుతుందండి. మించిది అయిపోద్ది నెలలు గడుస్తున్నది. పిల్లలను కాలేజ్ వదిలి పెడదామంటే ఇదే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఇదే ప్రాబ్లం. మంత్రి స్వయంగా రోడ్లు బాగా చేయమని చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. కానీ అవుతుంది అని మేము కొత్త ప్రభుత్వం కదా, అవుతుంది అంటే ఇంత ఘోరం అనుకోలేము మేము. వర్షం పడుతుంది, ఎక్కడ చూసినా ఇదే ఘోరంగా ఉంది.
తొందరగా చేపిస్తే బాగుంటుంది. రైట్, రోడ్లు త్వరగా బాగు చేయించాలని చెప్పి కూడా అడుగుతున్నారు. చాలా మంది స్థానికంగా ఈ రోడ్లో పోతుంటారు. మీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందికర సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? చాలా రోడ్లతో చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే అన్ని ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి, ఆరోగ్యకరం అవుతుంది, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తున్నారో అర్థమవుతలే. మొన్ననే రోడ్ వేసిరు, మళ్ళీ కేబుల్ గురించి వచ్చేసి మళ్ళీ చదువుతారు. ఏందో అర్థమవుతలే, ఎందుకు పర్మిషన్ ఇస్తుందో గవర్నమెంట్ అర్థమవుతలేదు. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వద్దు, ఇచ్చిన తర్వాత మళ్ళీ చదువుతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వెహికల్ ప్రాబ్లం అవుతుంది, షాక్ అబ్జర్వ్ అవుతున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, ఆరోగ్య ప్రాబ్లం. గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పండి పెద్ద, మీరు తిరుగుతుంటారు కదా సార్. ఇక్కడ నుంచి శ్రీనగర్ కాలనీ రోడ్డు మొత్తం చాలా గలీజ్ అయిపోయింది సార్. బండ్లు అసలు మాకు డ్రైవింగ్ చేయాలంటే కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ప్రతిరోజు ఇలా రోడ్డు ట్రాఫిక్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది. రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇంకొక సిచ్యుయేషన్ చూడొచ్చు, ఇక్కడ రోడ్డు కట్ అయిపోవడం మూలంగా ఎడ్జింగ్ కట్స్ ఉండడం మూలంగా కూడా ఇక్కడ పొరలడానికి ఏదైనా వెహికల్ స్కిప్ అయినా కానీ కింద పడిపోయే సిచ్యుయేషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాలని పదే విన్నపాలు స్థానికంగా వస్తున్నాయి. అలాగే మంత్రి స్వయంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించినా కానీ ఎలాంటి రోడ్లు కూడా ఇక్కడ బాగుపడలేదు. తాత్కాలికంగా ఈ రోడ్లను మూసివేయడానికి రోడ్ సోలింగ్ పద్ధతిలో ఇలాంటి కంకర్రాలతో మూసివేస్తున్నా కానీ ఆ తర్వాత వర్షం పడిన వెంటనే మళ్ళీ అవి గుంతలుగా మారి జనాలను ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఇలాంటి గుంతల మూలంగా చాలా ప్రాంతాల్లో కూడా ప్రయాణికులు కానీ అలాగే రోడ్లపై నడిచే వాళ్ళు కానీ అలాగే వాహనదారులు కూడా ఈ స్థాయిలో దాదాపు ఈ యొక్క దప్పం ఉన్నట్టు ఇలాంటి దళసరి రోడ్ల మూలంగా చాలామంది పడిన సిచ్యుయేషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ప్రభుత్వం పదే విన్నపాలు చేస్తున్నా కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇక్కడ రోడ్లు బాగు చేయలేకపోతున్నాం అన్నది ఓపెన్గా కనిపిస్తున్నది. మరి అధికారులు కానీ అలాగే జిహెచ్ఎంసీ రోడ్స్ విభాగం కానీ అలాగే మేజర్ రోడ్ల విభాగం కానీ కూడా ఏం చేస్తారన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజా రమేష్తో దినకర్, ఎన్టీవీ, హైదరాబాద్. కారులో వెళితేనే కుదుపులు, ఇక టూ వీలర్ ఎక్కితే రోడ్డు పొడవునా సర్కస్ ఫీట్సే. నడుం పట్టేయొచ్చు, కర్మకాలి బండి అదుపు తప్పితే నడుం విరగనవచ్చు. గతుకులు గోతులకు తోడు రోడ్డు పొడవునా రాళ్లు రప్పలతో ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. యూసఫ్గూడ బస్తీ నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్లే రోడ్డు నెలలుగా జనం సహనాన్ని పరీక్షిస్తోంది. ఆ రోడ్డుపై టూ వీలర్ ప్రయాణం ఎలా సాగుతోందో ప్రాక్టికల్ గా చూపించేందుకు మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. ఓటు దినకర్. భారీగా గుంతలు పడ్డ రోడ్లు, అలాగే ఎప్పటికీ బాగుపడని రోడ్లు. హైదరాబాద్లో నగరవాసులకు రోడ్లు ఎలాంటి నరకాన్ని చూపిస్తున్నాయి. మంత్రులు అధికారులు స్వయంగా తిరుగుతున్నా కానీ వీటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ ఎప్పటికీ బాగుపడిన రోడ్లు టూ వీలర్స్కి అలాగే ఫోర్ వీలర్స్కి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం యూసఫ్గూడ చౌరస్తాలో ఉన్నాం. యూసఫ్గూడ చౌరస్తా నుంచి శ్రీనగర్ కాలనీ వరకు రోడ్లు దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాయని చెప్పి అన్నది మంత్రి స్వయంగా కేటీఆర్ చూసినటువంటి పరిస్థితి. అయితే ఆయన చూసి దాదాపు 3 వారాలు గడుస్తున్నా కానీ ఆ తర్వాత రోడ్లు బాగుపడ్డాయా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. టూ వీలర్ మీద వెళ్తున్నాం. టూ వీలర్లో రోడ్లు పరిస్థితి ఎలా ఉంది, అలాగే రోడ్లు ఎలాంటి గతుకులు ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారా లేదా అనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రోడ్ల మీద వెళ్ళాలంటే చాలా గతుకులు ఉన్నటువంటి ప్రదేశంగా కనిపిస్తుంది. నెలల తరబడిగా బాగు చేయాల్సిన రోడ్లని ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం మూలంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు చాలా చండాలమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. పక్కనే జిహెచ్ఎంసీ కార్యాలయం ఉంది. జిహెచ్ఎంసీ కార్యాలయానికి సంబంధించిన అధికారులు ఎప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. అయినా కానీ రోడ్లపైన మాత్రం ఎలాంటి దృష్టి కూడా పెట్టలేదని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మార్గంలో ఇప్పటికే ఇక్కడికి 2-3 సార్లు ఇక్కడ తవ్విన గుంతల మూలంగా కార్లు కూడా లోనికి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎగుడు దిగుళ్ళ మధ్య ఈ రోడ్లు ఉంది. దాదాపు వర్షాకాలంలో ఎక్కడ ఏమున్నదన్న తెలియని పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ రోడ్లు తవ్వడానికి చేసినటువంటి డెబ్రీస్ను కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. మెట్రో రైల్ డిపార్ట్మెంటు, అలాగే తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత హెచ్ఎండిఏ, అలాగే ఇక్కడ రోడ్డు వేసినట్టు కనిపిస్తున్నా కానీ రోడ్డు మాత్రం అంత డోక్కుపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఎక్కడి కంకర అక్కడ తేలింది. ఇక్కడ ఈ రోడ్లు దాదాపు 7.5 నుంచి ఇలానే ఉన్నాయి. ఇవన్నీ మేజర్ రోడ్స్ పరిధిలోకి వస్తాయి. బాగు చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ కానీ అలాగే ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా ఎవరు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలుస్తుంది. దాదాపు గతుకుల మయమైనటువంటి రోడ్లలో మనం ఉన్నామని చెప్పవచ్చు. ఈ రోడ్లను ఎప్పుడు బాగు చేస్తారన్నది మాత్రం తెలియని పరిస్థితి ఉంది. రోడ్లు 2 రకాలుగా ఉన్నాయి. ఒకవైపు తార్ రోడ్డు ఉంది, అటువైపు మట్టి రోడ్డు ఉంది. దిబ్బలుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇంకా భారీగా గుంతలు కూడా ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు దాదాపు 1.5 పాటు జరిగిన సిచ్యుయేషన్ ఉంది. ఈ 1.5 పాటు జరిగినా కానీ వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి మాత్రం దానిపై దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, కన్వర్జెన్స్ కమిటీ ఒకటి వేసుకొని వాటి ద్వారా రోడ్లను బాగు చేయండి, ఎక్కడ గుంతలు ఉన్నాయో అలాగే ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నాయో వాటిని చూసి పూర్తిగా మంచి రోడ్లుగా తయారు చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ ఒకవైపు తార్ రోడ్డు ఉంది, మధ్యలో మట్టి రోడ్డు ఉంది, ఆ తర్వాత ఇటువైపు తార్ రోడ్డు ఉంది. ఈ సిచ్యుయేషన్ అన్నీ కూడా ఉన్నా కానీ ఇలా ఉన్న పరిస్థితుల్లో రోడ్లను బాగు చేయాలన్న తాపత్రయం అధికారుల్లో కానీ కనిపించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీర్లు ఏదైతే సర్కిల్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి దాదాపు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంకా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కేబులింగ్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకొని రావడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం దాదాపు 7.5 పాటు సాగుతుంది. అయినా కానీ పూర్తి కానటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. దీని మూలంగా వర్షాకాలంలో భారీగా వర్షపు నీరు చేరుతున్న మూలంగా ఇక్కడ గుంతలు నీళ్లతో నిండిపోయి వాటి పరిస్థితి దారుణంగా ఉంది. వస్తున్నటువంటి వెహికల్ ఏముందన్నది తెలియనటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇక పూడ్చిన గుంతల్లో కూడా డెబ్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం మూలంగా కూడా వాటిని క్లీన్ చేయకపోవడం కూడా కొద్దిగా ఇది చాలా ఘోరమైనటువంటి సిచ్యుయేషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా దాదాపు 1.5 మీటర్ మేర రోడ్లు పూర్తిగా గుంతలమయమైనటువంటి సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రోడ్ల పరిస్థితిని బాగు చేయండి మహాప్రభు అని జనం అధికారులను కోరుతున్నారు ప్రభుత్వాలకి. అలాగే చూడొచ్చు మనం ఈ రోడ్లన్నీ కూడా దాదాపు అటువైపు సిమెంట్ రోడ్డు ఉంది, ఇటువైపు మధ్యలో ఈ గుంతలు పడినటువంటి రోడ్లు ఉన్నాయి. ఇంకా తర్వాత ఇటువైపు మనం ఇప్పుడు శ్రీనగర్ కాలనీలోకి ఎంటర్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది. ఇక్కడ మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించినటువంటి సందర్భము. కొన్ని అపార్ట్మెంట్ల ముందర భారీగా గుంతలు తవ్వేయడం మూలంగా కూడా ఇదిగో ఇక్కడ చూస్తున్నాం, దాదాపు 6 అడుగుల లోతులో గుంతలు తవ్వారు. గత 10 రోజులుగా భారీ వర్షం రావడంతో ఇక్కడ ఈ గుంతల్లో నీళ్లు నిండిపోయాయి, పనులు ఆగిపోయిన సందర్భంగా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్ నెలకొంది. సో ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లోని రోడ్లను, గతుకులమయమైన రోడ్లను, గుంతలమయమైన రోడ్లను కూడా ఎవ్వరు కూడా బాగు చేయలేరన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల వాటర్ లీకేజ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ మ్యాన్ హోల్ చూస్తున్నాం. ఈ మ్యాన్ హోల్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాన్ హోల్ను పూర్తి స్థాయిలో ఎప్పుడు పూర్తవుతుంది అన్నది స్పష్టంగా చెప్పి పూర్తి చేయండి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ మనకు అదేమీ కనిపించడం లేదు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో మంత్రి పర్యటించి దాదాపు 3 వారాలు గడుస్తున్నా కానీ ఈ పనులు ఎప్పుడవుతాయన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టత లేనటువంటి ఈ సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి అధికారులు ఏం సమాచారం చెప్తారో చూడాలి. కెమెరామెన్ రాజా రమేష్తో దినకరన్ టీవీ, హైదరాబాద్. నీటి పైప్ లైన్ కోసం రోడ్డంతా తవ్వేశారు. ఇప్పుడు ఆ గతుకల రోడ్డుపై జనం పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తున్నారు. అనారోగ్యాలతో బాధపడేవారు, వయసు మళ్లిన వారైతే దుమ్ము రేగుతూ దడ పుట్టిస్తున్న ఆ రోడ్డు వెంట వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కూకట్పల్లి ఉషా ముళ్లపూడి నుంచి షాపూర్కి వెళ్లే రహదారి పల్లెటూరి రోడ్డు కంటే అధ్వానంగా మారింది. మా ప్రతినిధి సుధీర్ అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు.
హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా గుంతలమయం గతుకులమయంగా మారినాయి. ఇప్పుడు ప్రస్తుతం కుకట్పల్లిలోని ఉషాముల్లపూడి నుంచి షాపూర్ వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. ఈ రహదారి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉంది. కేవలం గోదావరి కృష్ణా పైప్ లైన్లు తవ్వకాల కోసం వాటిని తవ్వి రోడ్ను ఇష్టానుసారం వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రహదారి గుండా నిత్యం కొన్ని వందలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. రోజు ఈ రహదారి గుండా తాము వెళ్తూ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చాలా మంది స్థానికులు ఇక్కడ ఉన్నవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీ రామారావు కూడా ఈ రహదారిని సందర్శించిన పరిస్థితి ఉంది. ఆయన ఆకస్మిక తనిఖీలో భాగంగా కుకట్పల్లిలోని పలు రహదారులను ఆయన పరిశీలించడం జరిగింది. ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. వెంటనే ఈ రోడ్ను బాగు చేయాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించడం, కానీ దాదాపు ఇప్పటికీ 15-20 రోజులు అయినా కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. మనం చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం కావడంతో వర్షాలు పడుతుండడం, ఈ రోడ్ల మీద ఎప్పటికప్పుడు నీళ్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అక్కడక్కడ మాత్రమే కంకర పోసి మిగతా ప్రాంతాన్ని వదిలేయడం జరిగింది. దీంతో నిత్యం ఈ వైపు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్లో నేను గత 3 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఈ పైప్ లైన్ వర్క్ ఐ థింక్ 2014 ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఆ బిట్ కావాలి మన మినిస్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత వేసారు. యాక్చువల్గా సిక్కుల కాలనీ నుంచి ఇక్కడి వరకు ఐ థింక్ ఈ వారం ఇది వేస్తారేమో అనుకుంటున్నాను. బట్ బ్యాక్ పెయిన్స్ మాత్రం దారుణంగా వస్తున్నాయి. మా కొలీగ్ వెళ్ళాడు, వాడికి నెక్ పెయిన్. మాకు ఇది తప్ప ఆల్టర్నేటివ్ రూట్ లేదు. టూ బ్యాడ్. మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది స్థానికులు ఉన్నారు, వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈ రహదారి ఏ విధంగా ఉంది? మీరు చూసుకున్నట్లయితే చాలా గతుకులమయంగా ఉంది. దీన్ని ఎన్ని రోజుల నుంచి మీరు దీన్ని చూస్తున్నారు? 3 ఏళ్ల నుంచి ఉందండి ఇలాగా. అసలు ఎంత డస్ట్, బళ్ళు కూడా ఎన్నిసార్లు వెహికల్స్ పడిపోవటం చూసాము మేము ఈ గుంటల్లో పడిపోయి నడువులకు దెబ్బలు తగిలి చేతులు ఇరిగిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో డస్ట్ అంతా నిండిపోయి ఉంటుందండి. రోజుకు 5-6 టైమ్స్ దులుపుకోవాలి. మేము బయటకు వచ్చి కనీసం 5 మినిట్స్ కూడా నుంచోలేకపోతున్నాం. అసలు ఎంత డస్ట్ ఎలర్జీలు, ఆయాసం ఇవన్నీ వస్తున్నాయి. 3 ఇయర్స్ నుంచి అండి రెయిన్ వాటర్ పైప్ లైన్ అని మొదలుపెట్టారు, మళ్ళీ మానేశారు. అది 1 ఇయర్ నుంచి అది జరుగుతుందండి. అది వేసే పని లేదు, ఈ రోడ్డు వేసే పని లేదండి. పైప్ లైన్ అయిపోయి 3 ఇయర్స్ అయ్యింది, ఇంత మటుకు రోడ్డు రాలేదు. మేము ఈ రోడ్లు ఏమిటి ఉండాలా ఉండకూడదా? మేము చాలా నరకం అనుభవిస్తున్నామండి. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అది. మీరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ప్రతి ఒక్కరిని అడగండి ఎంత డస్ట్ ఉంటుందో ఇంట్లో. అసలు సిమెంట్ లాగా వస్తుందండి ఆ డస్ట్ కూడాను. మేము అసలు నరకయాతన అనుభవిస్తున్నామండి. రోజు వందలాది వాహనాలు ఈ వైపు నుంచి వెళ్తున్నా కానీ అధికారులు ఇంతవరకు కూడా స్పందించడం లేదు. వర్షాకాలం రావడంతో ఈ రోడ్ల మీద వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు మరమ్మతు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా రోడ్డును కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనా కానీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కేటీ రామారావు కావచ్చు, ప్రత్యేక దృష్టి సారించి కుకట్పల్లితో పాటుగా రాష్ట్రంలోని అన్ని రహదారులతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లోని రోడ్లన్నింటినీ కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతాప్తో సుధీర్, NTV.